పట్టణ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం 5 సార్లు మన ప్రాంతానికి రావడం జరిగిందని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అసలు ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? ఫార్మా సిటీకి ల్యాండ్ కేటాయిస్తే దానిలో ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారని తప్ప ఫ్యూచర్ సిటీ లేదు అని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఫార్మా సిటీ పెట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇక దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. అదే ఫార్మా కంపెనీలో వస్తే ఎన్ని కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందో తెలుసా? మన అధికారం కోల్పోవడం జరిగిందంటూ ఆయన తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చాక ఫార్మా సిటీ పోయి ఫ్యూచర్ సిటీగా పేరు మార్చడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ ఫార్మా కంపెనీల కోసమే ఫార్మా భూములు వాడుకోవాలని కోర్టు సూచించింది. కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వం ఫార్మానే కడుతున్నామన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ లో ఫ్యూచర్ సిటీనే లేదు. మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? మన ప్రాంతం నుండి మెడికల్ కాలేజీ కొడంగల్ తీసుకువెళ్లారు. 2.5 ఏళ్ల నుండి ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఇప్పటికేమైనా ఒక కంపెనీకి కూడా అగ్రిమెంట్ ఎందుకు చేయలేదు? ఫార్మా సిటీలో 3000 ఎకరాలు మాత్రమే ఫార్మాకి ఇస్తున్నారు. ఇది తెలుసుకోవాలంటూ కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలక మర్రి నరసింహ, అధ్యక్షులు రాజు నాయక్, వెంకటేశ్వర రెడ్డి, పాండు యాదవ్, సర్పంచ్ నవీన్, కరుళ్ల చంద్రయ్య, ప్రభాకర్, అదిల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అభివృద్ధి అంటే ఏందో తెలియని మూర్ఖులు అనాలన్నా వీళ్ళను, మరి అవగాహన బాధ్యతారహితమైన మనుషులు అనాలన్నా అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉండి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ మరి ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టి చిన్న చిన్న పనులు, చిల్లర పనులు, ఫ్లెక్సీలు తీపియడము, దిష్టి బొమ్మలు తొంగబెట్టడము, నల్ల జెండాలు కట్టుకొని నిరసన తెలపడము ఎంతవరకు సమాజేస్తామో మరి మీరే ఆలోచన చేసుకోవాలి. మీకు ఏదైతే కార్యకర్తలకు, సర్పంచ్లకు, బూత్ లెవెల్ అసిస్టెంట్లకు ఏదైతే అవగాహన సదస్సు పెట్టిందో అది బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది. కడుపు మంటతోటి వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇంకా 2 సంవత్సరాల ముందే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్వబితమ్మ గారి నాయకత్వంలో బహిరంగంగా మీరందరూ చూసారు సాక్ష్యం. కనీసం ఒక 4-4.5 వేల కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ గారిని అక్కడ నుంచి ఊరేగింపు తీసుకురావద్దని దీన్ని చూసి తట్టుకోలేకనే నిన్న చిల్లర చేసిన చేయడం, చిల్లర మాటలు మాట్లాడడం. నిజంగా నేను అవుట్లైట్ చిలకమర్రి నరసింహ చెప్పడేంటంటే గౌరవ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు. అవకాశం వచ్చి, ఛాన్స్ వచ్చి ఏదో తంతే బూరెలతో పడ్డట్టు అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయింది కాబట్టి, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని కానీ, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ, తెలంగాణ ప్రజలు చేయట్లేదు. ఆయన నోట్ చేస్తే ఏమంటాడు? తంతా కొడతా తొక్కుంటూ వచ్చినా అంటాడు. అంటే ఇదంతా నెగిటివ్ థింకింగ్. కేసీఆర్ గారు ఏంటంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి ఏరియాని డెవలప్మెంట్ చేయాలని చేస్తున్న క్రమంలో ఈయన ఆ రోజు ఏం చేసినాడు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు మిత్రులారా. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమం కోసం చాలా కష్టపడ్డాని. తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం జరుగుతున్నప్పుడు రివల్వర్ తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద పోయినటువంటి వ్యక్తి ఆంధ్ర వరుస, అంటే నాయకుడు ఆంధ్ర కాబట్టి ఆయన మోచేతి నీళ్ళు తాగుతూ ఆ సంకల్ప వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ అనుచర గణానికి కానీ కొద్దిగా మాటలు మాట్లాడుతూ జాగ్రత్త మాట్లాడాలని. అభివృద్ధి ఇంకొక మాట మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ పట్ల గౌరవం చాలా మెచ్చుకుంటాం అన్నమాట. ఎందుకంటే మీ ఓడికి ఆ సూరి లేదు. మేము కడుపు కాల్చుకొని ఉపాసం ఉండి 14 సంవత్సరాలు పోరాటం చేసి అన్నమూ రామచంద్రాన్ని బతుకుతూ 12 మంది కార్యకర్తలను 1200 మంది కార్యకర్తలను పొట్టులు పెట్టుకున్న తరుణంలో మీ సోనియా గాంధీ గారు ఆ తప్పలేని పరిస్థితుల తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఎవరి దయా దాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదు. పుంజి తెలంగాణ తెచ్చుకున్నాం ఆ రోజు. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకుండా డెవలప్మెంట్ కోసం ఇది చేయాలని, కేటీఆర్ గారిని తప్పడం, కేసీఆర్ గారిని తప్పడం, సబితమ్మ తప్పడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఇలా ఇంతకుముందు కూడా హరీష్ రావు మీద ఏదో మాట్లాడేది, ఏదో కామెంట్ చేశారు, నిన్నేదో చేసారు. ఇటువంటి చిల్లర చేసిన మానుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. మళ్ళీ మేము ఒక దిక్కు వేసుకుంటా, ఒక దిక్కు వేసుకున్నాడు అలవాటు నాకు. చాలా రోజుల నుంచి రెడీయా, చాలా రోజుల నుంచి మన ప్రాంతంలో జరుగుతున్న చర్చ ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, ల్యాండ్ అక్విజిషన్. ఒక ముఖ్యమంత్రి గారు
తన నియోజకవర్గాన్ని కూడా ఎన్నిసార్లు పోయినరో లేదు, కానీ మన ప్రాంతమైన మహేశ్వర ప్రాంతంలో అయినా కందుకూరు ప్రాంతానికి ఫ్యూచర్ సిటీ పేరు మీద ఈ సంవత్సరంలో దాదాపు ఒక 5-6 సార్లు ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి రావడం జరిగింది. తద్మీద ఎంతో చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది, అసలు ఇక్కడ ఏమొస్తున్నది, ముందు ఏముండే, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ఏంది అనేది చర్చ చాలా గొప్పగా చర్చ జరుగుతున్న ఒక తరుణంలో చాలా రోజుల నుంచి దీని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా మీతో చర్చించాలని, దీని చుట్టూ జరుగుతున్నటువంటి ఒక రాజకీయ క్రీడ మీ ముందర పెట్టాలన్న ఒక ఆలోచనతోనే మేము చాలా రోజుల నుంచి ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. మాకు ఇన్ని రోజులు సాధ్యం కాలేదు. మొన్న నేను గ్రామానికి, మన మహేశ్వరం గ్రామానికి వచ్చినప్పుడు కొంతమంది మా సోదరులు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మా మీద వాళ్ళ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా పెట్టుకొని తీర్మానాలు ఇవ్వండి, మీ గ్రామాలు మన ఫ్యూచర్ సిటీలో కలుపుతాం, లేదా మిమ్మల్ని బద్నాం చేసి ఒక ప్రయత్నం చేస్తామని మా మీద ప్రెజర్ పెట్టుకున్నారన్న, ఏం చేయాలో నన్ను అడిగినప్పుడు కేటీఆర్ గారు ప్రోగ్రామ్ అయిపోయి కానీ మనం ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టుకుందాం, ఇవన్నిటి మీద కూడా ఒకసారి చర్చ పెట్టుకుందాం. నేను కూడా మహేశ్వరానికి వచ్చి చాలా లేదు, నాకు కూడా గ్యాప్ వచ్చింది కాబట్టి అందరినీ కలుపుకున్నట్టు ఉంటుంది, ఒకసారి రాజకీయాలు కూడా ఇక్కడ కదిలించినట్టు ఉంటుంది అన్న ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ కి అధ్యక్షులు రాజు నాయక్ గారే కానీ, గ్రామ సర్పంచ్ గారు నవీన్ అన్న గారే కానీ, చిలకమణి నరసింహ గారు, చంద్రన్న గారు, అంబయ్య గారు, వీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ, సర్పంచ్లు, పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ చాలా రోజుల తర్వాత సోదరులు, పాత్రికేయ సోదరులు మీ అందరూ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా, అందరికీ పేరు పైన నమస్కారం. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు చాలా మంది మాట్లాడుతుంటారు. వాళ్ళకి మంచి కావాలనో, వాళ్ళు ఉన్న ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి మంచి పేరు రావాలని చాలా ఆలోచన ఉంది అనుకుందాం. ఫ్యూచర్ సిటీ కట్టాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఫార్మా సిటీ పేర్లు ఎందుకు వాడుతున్నారు, ఫార్మా సిటీ పేర్లు ఎందుకు వాడుతున్నారు, ఎందుకు చెప్తున్నారంటే ఇది ఎకనామికల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఫార్మా సిటీ ఇక్కడ ఉన్నదా లేదా, అసలు మీరు ఏం కడుతున్నారని ఎవరో పిటిషన్ హైకోర్టుకి ఇస్తే, హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ లో ఏం రాస్తున్నారు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ విల్ కమ్ అప్ ఎట్ ద సేమ్ ప్లేస్, తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు అదే స్థానంలోనే గ్రీన్ ఫార్మా అంటే ఇదే ఫార్మా సిటీ అక్కడే కడుతున్నాం, మేమేం దాన్ని క్యాన్సిల్ చేయలేదని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆ రోజు పిటిషన్ వేయడం జరిగింది. మేము ఫార్మా సిటీ అక్కడే కడుతున్నాం, మేమేం క్యాన్సిల్ చేస్తలేము. ఈ మధ్య కాలంలో ఈ నెలనే నిన్న మేధావులు కొంతమంది దిష్టి బొమ్మలు కాల్చారు కదా, వాళ్ళకి అడుగుతున్నా, ఇదే నెల అంత అజ్ఞానం కూడా ఉండొద్దండి. కొంచెం మీరు ప్రజానాయకులు కండువాలు వేసుకుంటే అయిపోదు, కొంచెం తెలివితేటలు కూడా వాడాలి. అరే మా ప్రభుత్వం ఏం చేస్తున్నది, మేము అవలగాలం అవుతామా లేదా, అసలు మేము చేస్తున్నది ఏంటని కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటున్నా, ఇది జూన్ 4వ తారీఖు ఈనాడు పేపర్లో